తెలంగాణ మొత్తం గ్రామ పంచాయతీలో పండగ వాతావరణం నెలకొంది. ఇవాళ మనం కక్లూరు గ్రామంలో ఉన్నాం. కక్లూరు గ్రామంలో ప్రమాణ స్వీకారాలు పూర్తయినాయి. కక్లూరు గ్రామ సర్పంచ్గా కల్లాల కృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణ గారు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. కక్లూరు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. అయితే ఇంతమంది భారీ ఎత్తున నా పెద్దలు, చిన్నలు, అన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ అనుకోకుండా అందరూ వచ్చి ముందుగా యూత్ పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. కక్లూరు గ్రామ ప్రజలంతా కలిసి నా మీద నమ్మకంతో ఓటు వేసి ఇంత విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. ఇట్లా మీ హయాంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు? అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంతకుముందు ఉన్నాయి, కొన్ని పెండింగ్లు ఉన్నాయి. సిసి రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజెస్ కానీ, అలాగే ఇందిరామ ఇల్లు కానీ, పెన్షన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ, నల్లాలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా ద్వారా కొంతమంది ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. అందుకని మేము ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడాలని, మేము ముందు ఏదైనా చేయాలనుకుంటే ఈ పెండింగ్ ఉన్న పనులనే అన్ని ఇప్పటిదాకా చెప్పిన నీళ్లు కానీ, వాటర్, డ్రైనేజెస్ ఏముండని అవి ముందు సమస్య అవి పరిష్కరించుకుందామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. యాదగిరి గారు చెప్పండి, మీరు డిప్యూటీ సర్పంచ్ అయ్యారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు అసలు ఊహించారా డిప్యూటీ సర్పంచ్ అయితే అని? మనకు ఊహించడం అనేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్పంచ్గా గెలవాలనుకున్నాం. మా కాన్సెప్ట్ వచ్చేసి ఏదైతే మనం అనుకున్నామో ఆ కోరిక నెరవేరితే మనం అనుకున్నట్టు మన ఊరి అభివృద్ధి జరిగింది అనుకో, అందులో అందరం పాలు పంచుకుంటాం. ప్రత్యేకంగా పదవితో నాకు అంటూ ఏం లేదు. ఫస్ట్ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎంబడి మేమున్నాం, మా వెనక యువత ఉంది, ఊరు పబ్లిక్ ఉన్నారు, వాళ్ళందరి సహకారం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఇంతకు ముందు కన్నా ఇంకొంచెం మంచిగా డెవలప్ చేసుకోవడానికి పెద్దల సహకారం తీసుకుంటాం. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో బయట నుంచి ఏమైనా రావాల్సినవి ఉంటే ముందుకు నుండి వాళ్ళు నడిపిస్తే మేము వెనకాల ప్రతి వార్డులో తిరుగుతాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకుంటాం. పెన్షన్స్ కానీ, మూరీలు కానీ, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రకరకాల ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం, ఏం చేసుకున్నా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కాకపోతే రాజకీయాలకు అతీతంగా మేము మంచిగా విజయవంతంగా పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఇస్తామని మేమైతే అనుకుంటున్నాము. ఇదైతే పక్కా చేసి చూపిస్తాం సాధ్యమైనంత వరకు. మీకు అనుభవం లేదని చెప్పి కొందరు అంటా ఉన్నారు ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకు? మీరు గెలిచారు కదా. అనుభవం లేదనుక వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఏమున్నదని పెద్దగా అనుభవం, వాళ్ళేంతో నేను అంతే. అప్పుడు వాళ్ళ దాంట్లో నేను ఏకగ్రీవమైన 5వ వార్డు నుంచి సభ్యునిగా. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే ఏమనాలి? వాళ్ళకి ఎంతవరకు ఇది మాకు వస్తే మాట్లాడాలంటే, కానీ వాళ్ళు పెద్ద మనుషులని మా గౌరవం, మర్యాద. వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ అని అవసరం లేదు. మాకు ఇంత చదువుకున్నాం, కాస్త ఇంత తెలివి, జ్ఞానం, విద్య ఉంది, పబ్లిక్ లో ఉంటాం, అన్ని తెలుసు మాకు కూడా. ఇప్పుడు మేము గొప్పలు చెప్పడం కంటే పని చేసి చూపెడతాము. అప్పుడు మీరే ఎంత మందిలో అంటారు కదా, అప్పుడు మాట్లాడవచ్చు మీరు. ఏమని అప్పుడు ఇట్లా మాట్లాడడం, అది చేస్తా ఇది చేస్తా అని మేము చెప్పాము. చేసినాకనే మాట్లాడతాం. అవసరమైతే మా పాకెట్లోకి డబ్బులు పెట్టుకోనికనే రెడీ, మేము అట్లా చేస్తాం. కానీ నేను వచ్చింది మాత్రం ఎవరిదో మంది కొంపలు అరవాలి, మంది ముంచుకోవాలి, ఆడి పెద్దగా ఆలోచన లేదు, రాదు, ఉండదు. అవసరమైతే నాదేమన్నా నమ్ముకొని చేసే కెపాసిటీ నాకు ఉంది, మీ అందరికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేస్తేనే తప్ప కానీ నేను తీసుకోండి, నాకు అవసరం లేదు, అంతే. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కల్లాల కృష్ణ గౌడ్ గారు మీ సోదరుడు, ఆయన నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో ఊరు అభివృద్ధి ఎంత అనుకుంటున్నారు? ముఖ్యంగా కక్లూరు గ్రామ ప్రజలకు, ఓటర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకనగా మీరుంటేనే పాలకులు ఉంటారు, ప్రజలు లేనిది పాలకులు లేరు. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క పోటీలో సాధారణ ఎన్నికల లోపల మా సోదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ మొట్టమొదట అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు నేను కూడా పరోక్షంగా చెప్తున్నా ఏంటంటే, ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ అందుబాటులో ఉండి, షాద్నాలు ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు, అపోహలు అవన్నీ వద్దు. పార్టీలకు అతీతంగా ఈ పని చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి నిర్ణయంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అప్ టు డేట్ నాకు తెలుస్తుంది. నేను కూడా ఇక్కడనే ఉన్నా, 20 కిలోమీటర్ల దూరాన్ని. అప్ టు 24 అవర్స్ మన గ్రూప్ ఉన్నది, తెలుస్తుంది. ఇక కొంతమందికి యూత్కు తెలియకపోవచ్చు, కానీ నేను కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధి 50 ఏళ్ళ సంది చూస్తున్నా, నాకు తెలివి వచ్చినప్పటి సంది. మరి అందరికి వచ్చిన అవకాశం, ప్రజాస్వామ్య రాజ్యంలో అందరూ భాగస్వాములే. మరి ఈ అభివృద్ధి చేసినాకనే మీ దాంట్లోనే మీకు అవకాశం ఇస్తాం. ఇదే ఇప్పుడు ఇంటర్వ్యూ తీస్తున్నావు కదా తమ్ముడు, మళ్ళీ మీ గ్రామంలో ఉన్నట్టు మన గ్రామంలో, మీ గ్రామం అనదు సారీ, మన గ్రామంలో ఉన్న యూత్ కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ అందరికి అవకాశం ఇచ్చి ఒకరోజు, ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఎట్లుంది, ఇంకేమేమి కావాలనేది ఏదైనా నిర్మోహమాటంగా ప్రజలకు ఎవరికి దాపురికం లేకుండా పార్టీలకు అతీతంగా సేవ చేయడము ప్రధాన లక్షణం. ఇక్కడ సర్పంచ్ అనేది పెద్ద హోదా కాదు, ప్రజాసేవకుడు. కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి. మొట్టమొదట గ్రామ అభివృద్ధి చెందితేనే కదా దేశం. మనది 80% పల్లెలు ఉన్నటువంటి భారతదేశం. ముఖ్యంగా ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటారు. ఫస్ట్ పేదవాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేసిందే
నిజమైన నాయకుడు. మరి మీ ద్వారానే మేము ఉంటాం కాబట్టి మీరు లేనిది మేము లేము. మీ సమస్యలు ఎవరైనా సరే నేరుగా వచ్చి మాట్లాడవలసిందిగా ప్రతి ఒక్కరికి, మళ్ళీ అందరికీ, గ్రామ ప్రజలకు, స్త్రీలకు, మహిళలకు, వృద్ధులకు, యువతులకు అందరికీ కూడా ఏ కార్యక్రమం అయినా ఆయన కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తాడు. ఇప్పుడు ఉన్నట్టు ఆయన చెప్పాడు ఇంతకుముందే, వాళ్ళు నడిపిస్తారు వీళ్ళు, నేను ఎవరిని అంటలేము. మనకు మీరు, మీకు మేము. అది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి ఒకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఫైనల్ గా కక్లూరు గ్రామ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? కక్లూరు గ్రామ ప్రజలకు ఏం చెప్తామంటే, ఇంకా వాళ్ళందరికీ మాతో పాటు ఉన్నారు, మేము వాళ్ళతో పాటు ఉన్నాం. అందరికీ వాళ్ళది మాకు తెలుసు, మా గురించి వాళ్ళకి తెలుసు. మనం అంటూ ప్రత్యేకంగా చెప్పడం అంటూ ఏం లేదు. ముందుగా నాకు పదవి రాకముందు నేను యూత్కు కానీ ఏదో చిన్న చిన్న వర్క్స్ అయితే నేను చేసిన, మీ అందరికి ఐడియా ఏమంటారు బ్రదర్స్, అందరికి తెలుసు. అలాగే అప్పుడు ఇప్పుడు పదవి ఇచ్చిండ్రు కాబట్టి అని ఏదో అని కాదు, నేను ఇంకా నాకేమైనా చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఓవరాల్ గా కక్లూరు గ్రామాన్ని ఈసారి ఖచ్చితంగా రెండింతల అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కళాల కృష్ణగౌడ్ గారు చెప్తున్నారు. మరి చూద్దాం ఆయన హయాంలో రాబోయే 5 ఏళ్లలో కక్లూరు ఏ విధమైన అభివృద్ధి నోచుకుంటుంది అనేది కలిసి చూద్దాం.